హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు బగారా రైస్ విత్ మష్రూమ్ కర్రీ చూపిస్తున్నాను. ఫస్ట్ బగారా రైస్ కోసం కట్ చేసుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా తీసుకోవాలి. ఇంకా బిర్యానీ మసాలా కోసం షాజీరా, స్టోన్ ఫ్లేవర్, బిర్యానీ ఆకు, ఏలకలు, మరాఠీ మొగ్గ తీసుకోవాలి. షాజీరా అండ్ స్టోన్ ఫ్లేవర్ కంపల్సరీ తీసుకోండి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి కుక్కర్లో ఆయిల్ ఇంకా గీ యాడ్ చేసుకోండి. కొంచెం వేడయ్యాక దాంట్లో బిర్యానీ మసాలా మొత్తం వేసుకోండి. ఇవి బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు కూడా వేసుకోండి. బాగా ఫ్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మొత్తం పచ్చివాసన పోయే వరకు మగ్గించండి. దీంట్లోకి ఎసరికి సరిపడా వాటర్ వేసుకోవాలి. నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. 2 గ్లాసెస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. ఇంకా హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టిన రైస్ని యాడ్ చేసుకోండి. లాస్ట్లో పుదీనా, కొత్తిమీర, సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలపండి. ఒక కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్ రానియండి. తర్వాత మష్రూమ్ కర్రీ కోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని కొంచెం బిర్యానీ మసాలా, ఆనియన్స్ ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల మిక్సీ జార్లో టమోటా, నానబెట్టిన క్యాష్యూస్ మిక్సీ పట్టించండి. తర్వాత ఈ పేస్ట్ని ప్యాన్లోకి యాడ్ చేసుకోండి. కొంచెం వాటర్ వేసుకోండి. వాటర్ చూసేసుకోండి. మష్రూమ్లో వాటర్ ఉండడం వల్ల కొంచెం ఎక్కువ వాటరీగా అయిపోతుంది కర్రీ. దీంట్లోకి సరిపడా సాల్టు, పసుపు, కారం పొడి, గరం మసాలా, ధనియాల పొడి వేసుకోండి. ఇంకా కట్ చేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ యాడ్ చేసుకోండి. బాగా కలుపుకొని లిడ్ పెట్టి కొంచెం సేపు వెయిట్ చేయండి. మష్రూమ్స్ మెత్తగా అయ్యే వరకు ఉంచండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి. బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది. చాలా పొడి పొడిగా, చాలా ఫ్లేవర్డ్గా ఉంది స్మెల్. ఇంకా దీనికి బగారా రైస్ విత్ మష్రూమ్ కర్రీ రెడీ అయింది. ప్లేట్లోకి పెట్టుకొని సర్వ్ చేసుకొని తినేయడమే. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. ట్రై చేయండి ఒకసారి. థ్యాంక్ యూ.